సో హెల్లో ట్రేడర్స్ ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఎస్డిసి సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ ఇంకో రివర్సల్ క్యాండలిస్టిక్ ప్యాటర్న్ గురించి. దీన్ని అంటాం మనం షూటింగ్ స్టార్. ఇది మనకు రెడ్ కలర్ బాడీతో కనబడుతుంది. ఇది ఒక మనకు బేరిష్ ప్యాటర్న్, అంటే మార్కెట్ కిందికి వస్తుంది అని చెప్పి ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీకు మార్కెట్లో ఇలాంటి స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో మార్కెట్లో ఇలాంటి స్ట్రక్చర్ క్రియేట్ అవుతున్నప్పుడు మార్కెట్లో టాప్ లో అంటే రెసిస్టెన్స్ ప్లేస్ లాంటి ప్లేస్ లో ఇలాంటి ప్యాటర్న్ క్రియేట్ అవుతే మార్కెట్లో హై ఛాన్సెస్ ఉంటుంది కి మార్కెట్ ఇక్కడ నుంచి బేరిష్ అవ్వడం క్రియేట్ అవుతుంది. బట్ ఇదే ప్యాటర్న్ ఒకవేళ బులిష్ లో అవ్వాలి అని అంటే సపోర్ట్ లో వచ్చిందంటే ఎలా వర్క్ చేస్తుంది అని అంటే, ఇదే ప్యాటర్న్ ఒకవేళ సపోర్ట్ కాడికి వచ్చింది అనుకోండి లైక్ దిస్, అప్పుడు మనకు కన్ఫర్మేషన్ కి ఇంకో క్యాండిల్ నీడ్ ఉంటుంది. అది ఉంటుంది మారుబుజు. అంటే దీనికి నా పెద్దది, దీన్ని ఇంగల్ఫ్ చేసిన ఒక గ్రీన్ కలర్ ది బాడీది ఒక క్యాండిల్ వస్తే మనకు ఇండికేట్ అవుతుంది కి మార్కెట్ ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుంది అని అర్థం. ఓకే, లైక్ దిస్. సో దీన్ని ఫైండ్ చేద్దామా మనం చార్ట్ లో ఎలా కనపడుతుంది. లెట్స్ గో. ఇక్కడ చూడండి, మనం మార్కెట్ లో ఆల్రెడీ లైవ్ లోనే అవుతున్నాయి. ఇక్కడ చూడండి, షూటింగ్ స్టార్ అయినప్పుడు మార్కెట్ కిందికి వచ్చింది. ట్రేడర్స్ దీని హై బ్రేక్ అవ్వగానే ఎంట్రీ అవుతారు అని దీని లోలో ఎస్ఎల్ పెట్టుకుంటారు. సో ఎంత టార్గెట్ మన ఎస్డిసి బేస్డ్ ఆన్ టార్గెట్. సిమిలర్ చూడండి, మీకు ఇదే ప్యాటర్న్ ఇక్కడ కూడా ఉంది. లైక్ షూటింగ్ స్టార్ విత్ బులిష్ ఇంగల్ఫింగ్. దీని లోలో ఎస్ఎల్ ఉంటుంది, దీని హై తర్వాత ఎంట్రీ అవుతాం. సో ఎంత డిమాండ్ వచ్చిందో అంత డిమాండ్ బేస్డ్ ఆన్ ఎంట్రీ అవుతాం. సో ఇది ఇలా వర్క్ చేస్తుంది. దీన్ని ఫైండ్ చేయడానికి మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేసి దీనిలో బుక్ లో రాయాలి ఎన్నిసార్లు ఇది వర్క్ చేసింది అండ్ ఎలా వర్క్ చేస్తుంది అనడం. సో సీ యా ఫర్ ది నెక్స్ట్ వీడియో.